హలో నమస్తే. ఈరోజు డయాబెటీస్లో వచ్చే కళ్ళ జబ్బులు, క్యాటరాక్ట్, రెటినోపతి అనే వాటిని గురించి క్లుప్తంగా చెప్తాను. మైక్రో యాంజియోపతిలో రెండో కాంప్లికేషన్ కిందసారి న్యూరోపతి గురించి చెప్పాను. ఇప్పుడు రెటినోపతి గురించి, క్యాటరాక్ట్ గురించి కూడా చెప్తాను. అంటే కళ్ళ జబ్బులు, శుక్లాలు, కళ్ళలో ఉండే రెటినాకు వచ్చే వ్యాధులు అన్నమాట. డయాబెటీస్ రోగులకు వచ్చే కళ్ళ జబ్బులలో ముఖ్యమైనవి శుక్లాలు. ఆ తర్వాత రెటినోపతి అంటే కళ్ళ లోపల రెటినా అనబడే తెర ఉంటుంది. ఇది చిన్న చిన్న రక్తనాళాలు, నరాలతో నిండి ఉంటుంది. కాంతి కిరణాలు రెటినా మీద పడి అక్కడి నుంచి మెదడుకు చేరి చూసిన దృశ్యం అర్థమవుతూ ఉంటుంది. ఈ కాంతి కిరణాలు కళ్ళల్లోని కటకం ద్వారా రెటినా మీద పడి అక్కడి నుంచి దృశ్యం బ్రెయిన్కి వెళ్తుంది అన్నమాట. ఇది పాడైతే సహజంగానే దృష్టి దెబ్బతింటుంది. ఇదే రెటినోపతి అంటారు. శుక్లం అంటే కంటిలోని కటకం. ఇది కాంతి కిరణాలని కంటి లోపలికి పంపించే కటకం. కెమెరాలో ఉన్న లెన్స్ లాగానే ఇది ఏం చేస్తుంది, కాంతిని డిఫ్లెక్ట్ చేసి రెటినా అనే తెర మీద పడేట్టు చేస్తుంది. ఈ శుక్లం కనుక గట్టిపడి కాంతి పోకుండా దట్టంగా అయిపోతే బయట వస్తువులు కనపడవు. శుక్లాలు, రెటినోపతి రెండిటి వల్ల కూడా అంధత్వం వచ్చే అవకాశం ఉంది. అయితే తగిన సమయంలో చికిత్స తీసుకుంటే అంధత్వం అంటే గుడ్డితనం రాకుండా పూర్తిగా నివారించవచ్చు. ముందు కంటి శుక్లాల గురించి చెప్తాను. కంటిలోని కటకం, లెన్స్ పారదర్శకత పోయి గట్టిపడితే క్యాటరాక్ట్ అంటారు. ఇది డయాబెటీస్ రోగులకి మామూలు వ్యక్తుల కంటే ఒక 10 సంవత్సరాల ముందు వస్తుంది. శుక్లాలకి కంటి డాక్టర్లు ఆపరేషన్ చేసి తీసేస్తారు. దీనికి వేరే మందులు, డ్రాప్స్ ఇలాంటివి పనిచేయవు. కంటి లోపల కొత్త లెన్స్ అమరుస్తున్నారు. దీన్ని ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ అంటారు. ఇది ప్రస్తుతం విజయవంతంగా చేస్తున్నారు. ఆపరేషన్ ముందు మాత్రం డయాబెటీస్ కంట్రోల్ చాలా అవసరం. ఒక్క రోజులోనే ఇంట్రాఆక్యులర్ లెన్స్ ఇంప్లాంటేషన్ చేసి లేసర్ సర్జరీ చేసి ఇంటికి పంపించేస్తారు. అవుట్ పేషెంట్ సర్జరీ. ఆపరేషన్ ముందు ఫాస్టింగ్ బ్లడ్ షుగర్, ఉపవాసపు గ్లూకోజ్ లెవెలు 120 కంటే తక్కువ ఉండాలి. అసలు 100 ఉండాలి. కొంచెం పెద్దవాళ్ళకైతే 120 దాకా పర్వాలేదు. భోజనానంతరం గ్లూకోజ్ లెవెలు 140 ఉండాలి. 160 దాకా పర్వాలేదు. అలా కంట్రోల్ చేసుకుని అప్పుడు ఆపరేషన్కి వెళ్ళాలి. అలాగే రక్తపోటు కూడా తగిన మందులు వాడి కనీసం